హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము చక్కటి దేవుని గురించిన విషయాలు మీతో నేను పంచుకోవాలని, దేవుని గొప్ప 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 విషయాలు నేను మీతో పంచుకోవాలని మేము ముందుకు వచ్చాను. స్నేహితులారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనము ధ్యానించబోయే వర్తమానం ఏంటంటే, దేవుని మందిరంలో ఏముంటాయి అనే విషయాల కోసం మనం మాట్లాడుకుందాము. అసలు దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరంలో ఉండవలసినవి ఏంటి, అవేమో మనం ఈ వీడియోలో మనము మాట్లాడుకుందాము. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. ముందుగా మనం వాక్యం చదువుకున్న స్నేహితులారా, 1వ రాజు గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటకు వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయారే. స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని మహిమ ఉంటుందండి. దేవుని మహిమ ఉంటే మా దేవుని మహిమ ఉంటే మన దగ్గరికి ఏవి చేరవు. స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు మన సన్నిధిలో మనం కూడుకోవాలి. కాబట్టి ఎడతెగక కూడుకోండి అని అపొస్తలుల కార్యాల్లో ఉంటది. రొట్టె విరిచిటి ఎందును, ప్రార్థన చేయటి ఎందును, సహవాసం చేయటి ఎందును వారి ఎడతెగక ఉండేరి అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనమందరము సమాజంగా కూడుకొనిట మరీ ఎక్కువగా కూడుకోమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి స్నేహితులారా, దేవుని మందిరంలో ఏముంటుందంటే దేవుని మహిమ ఉంటుందండి మొదటగా. కాబట్టి ప్రియులారా, దేవుని మహిమ ఉన్న దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి ఎక్కడైనా ధ్యానించుకోవచ్చు, ఇంట్లోనే ధ్యానించుకోవచ్చు, ఎక్కడైనా ధ్యానించుకోవచ్చు. అంటే ఎక్కడైనా ధ్యానించుకోవడానికి, ఇంట్లో ధ్యానించుకోవడానికి డిస్టర్బెన్స్ ఇంకా అలాంటివన్నీ ఉంటాయి కదండి. కాబట్టి దేవుడు మనకు ఒక మందిరాన్ని నిర్ణయించాడు. కాబట్టి ఆ మందిరానికి మనం వెళ్ళి దేవుని ధ్యానించుకోవాలండి. అప్పుడే దేవుడి తోడు మనకు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, రెండో విషయం కోసం మనం చూసినట్లయితే 4 విషయాల కోసం తెలుసుకున్నాము దేవుడి సన్నిధిలో. 4 విషయాలు ఏంటంటే మీకు వివరిస్తాను. స్నేహితులారా, లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయద్దు. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఒకటై ఫస్ట్ అయితే దేవుని మహిమ ఉంటుందండి. దేవుని మహిమ ఉన్నప్పుడు మనము దేవుని యొద్దకు మనం వెళ్తే మనకు దేవుడు కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, రెండో విషయం ఏంటంటే దేవుని వాక్యం అండి. దేవుని వాక్యం ఉంటే దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏంటంటే చెప్తుందంటే, వాక్యం దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం ఏంటంటే, ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో వాక్యం ఉంటుందండి. వాక్యమే దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడికి మన దగ్గరకు దేవుడు వస్తాడండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో ఏమేమి ఉంటాయని మనం ధ్యానించినట్లయితే దేవుని మహిమ ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుందండి. అలాగే మూడో విషయం మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధత అండి. పరిశుద్ధత లేకుండా దేవునికి దగ్గర అవ్వడం అసాధ్యం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని మనం పరిశుద్ధులుగా ఉండాలండి. దేవుడు ఏం చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి, నేను పరిపూర్ణుని కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడండి. పరిశుద్ధత ఉంటేనే దేవుని సన్నిధికి వెళ్ళగలము, దేవుణ్ణి ఆరాధించగలమండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని ఆరాధించేది ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. అలాగే పరిశుద్ధతతోను కూడా ఆరాధించాలండి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడండి. మరొక విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్నేహితులారా, దేవుని మహిమతో నింపబడింది దేవుని సన్నిధి, దేవుని వాక్యంతో నింపబడింది, దేవుని పరిశుద్ధతతో నింపబడింది. 4వ విషయం ఏంటంటే ప్రార్థన అండి. ఈ 4వ విషయం ప్రార్థన. సాతాను గాడు అన్నిటి మనతోనే అలాగేనే ఉంటాడు. కానీ మనము వాక్యం చదివినా మన పక్కనే ఉంటాడు. అలాగే ఏం చేసినా దేవుని సన్నిధికి వెళ్ళినా దేవుడిని ఆరాధించిన
దేవుడిని మరి వాక్యం చదివినా ఏం చేసినా దేవుడు సాతాను కూడా మన దగ్గర ఉంటాడు, కానీ ప్రార్థన చేస్తే మాత్రం నేను నిలవలేనండి. మరి ఒక ఉదాహరణ మనం చూసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు, మన స్నేహితుడు అనుకోండి, మనకు తెలియకుండా అదే సారీ మనతో పాటు ఒక అతను మరి కొత్తగా మన పరిచయం అవుతాడు. దేవుని సన్నిధిలో పరిచయం అయినప్పుడు అతను నిజంగా మనిషి అనుకుంటాం, కానీ సాతానుడు మనతో పాటు వాక్యం చదువుతాడు, మనతో పాటు ఆరాధన చేస్తాడు, పాటలు పాడతాడు, దేవుడు స్తుతిస్తాడు. కానీ మరి అతను మోకాలు ఏమంటే వేయలేడండి. మరి అతను ఎవరో కాదు, సాతానుడు. మనం మరి సంపూర్ణంగా మోకాలేసి ప్రార్థన చేయగలం, కానీ సాతానుడు ప్రార్థన చేయలేడండి. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకుని దేవుని పిల్లలైన మనం అందరము మరి మనం ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా సాతాను కూడా దూరంగా పారిపోతాడండి. ఎందుకంటే ప్రార్థనే మనకు ఆయుధం, ప్రార్థనే మనకు శక్తి, దేవుడిచ్చిన శక్తి అండి. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి, మనము ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేయండి, మీరు కష్టాల్లో పడకుండా ప్రార్థన చేయండి. మీకు చిన్న శ్రమ వచ్చినా మరి దాని కొరకు ప్రార్థన చేయండి, నేను తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడండి పదే పదే. కాబట్టి మరి ప్రభునందు ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో మరి ప్రార్థన ఉంటుందండి. ప్రార్థన ఉంటుంది, ప్రార్థన సంపూర్ణంగా చెయ్యాలి. అలాగే వాక్యం సంపూర్ణంగా చదవాలి, మరి పరిశుద్ధంగా జీవించాలి. దేవుని సన్నిధిలో మహిమతో నింపబడుతుంది. మరి ఈ 4 విషయాలు దేనికి సూచన అంటే మనకే సూచన అండి. మన 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 హృదయానికి సూచన. ఎందుకంటే మన హృదయం దేవునికి ఆలయంగా మరి చూస్తున్నాడు కదండి. మరి మనము మన హృదయం దేవునికి మరి ఆలయంగా ఇస్తే ఖచ్చితంగా దేవుడు మన హృదయంలో నివసిస్తానని చెప్తున్నాడండి. మరి దేవుడు మన హృదయంలో నివసిస్తే ఇవన్నీ ఉంటాయి. మరి దేవుని మహిమతో నింపబడతాము, వాక్యం ద్వారా మరి నింపబడతాము. అలాగే దేవుని పరిశుద్ధతో మనం పరిశుద్ధంగా ఉంటాము, దేవుడు మనలో ఉంటాడు. అలాగే వాక్యం అనే శక్తితో నింపబడతామండి. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ వాక్యం మీ అందరిలో మరి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు చెప్పినట్లు మన హృదయం దేవునికి ఆలయమై ఉన్నది అని కొరింథీ పత్రికలో ఉంటుంది. మీ హృదయం, మీ దేహమే నాకు ఆలయంగా ఉందని దేవుడు చదివేస్తుంది. కాబట్టి ప్రియులారు జ్ఞాపకం చేసుకోండి, మన హృదయము ఎలాగుందో మరి చూసుకోండి. మీరు మీ హృదయంలో దేవునికి చోటిస్తున్నారా? అలాగే మీరు మరి దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? పరిశుద్ధంగా ఉన్నారా లేదా? మరి ఇవన్నీ విషయాలు మీలో జరుగుతున్నాయో లేదో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మరి అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, మరి దయచేసి మీలో ఈ క్వాలిటీస్ అన్ని ఉన్నాయో లేదో పరీక్షించుకోండి. పరీక్షించుకున్న వాడే తీర్పులోకి మరి రాడు అని దేవుని వాక్యం మరి చెప్తుంది. కాబట్టి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, మరి మనమే దేవునికి ఆలయం అండి. మరి అలాగే ఇవన్నీ మనమే దేవుని ఆలయం. అలాగే మనం ఇక్కడే స్తుతించుకుంటే అది అవదండి. ఎందుకంటే దేవుడు ఒక ప్లేస్ నిర్ణయించాడు, దేవుని మందిరం అండి. మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. ఇదే అంశం మీద వేరొక వీడియో మరి వేరొక ప్రసంగాన్ని మనం చేసి ఉన్నాము. దయచేసి ఆ వీడియో చూడకపోతే అది చూడండి, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని పిల్లలము, దేవునికి ఆలయమై ఉన్నామండి. దేవుని ఆలయం పాడు చేసిన వాడు మరి నిన్ను పాడు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీకున్న మరి అలవాట్ల ద్వారా, వ్యసనాల ద్వారా, మరి దురలవాట్ల ద్వారా దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నారేమో. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ హృదయం దేవునికి ఆలయంగా ఇస్తున్నారో లేదో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుడి సన్నిధి కూడా మనకిచ్చిన దేవుడిచ్చిన గొప్ప ధన్యత అండి. ఎందుకంటే ఈ రోజు ఆరాధించడానికి ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనైతే మరి అపోస్తులు ఉన్న రోజుల్లోనైతే అసలు మందిరాలే లేవండి. మందిరాలు లేవు, వారి ఇంట్లో ఆరాధించేవారు. మరి అపోస్తుల కార్యం 2:42 మరి ఇంటింట వారు ఆరాధించేవారని ఉన్నదండి అక్కడ వాక్యం. ఎందుకంటే ఆ రోజుల్లో మందిరాలు లేవు. కాబట్టి ప్రియులారా, మనకు గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు. ఈ రోజుల్లో చక్కటి మందిరాలు ఇచ్చాడు, చక్కటి మరి సత్యలు ఇచ్చాడు, మనం ఆరాధించుకోవడానికి, దేవునికి మనము మరి అప్పగించుకోవడానికి. కాబట్టి ప్రియులారా, దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉండాలండి. దేవుడిచ్చిన ఈ బ్రతుకుకి, ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆయుస్కి, ఈ గొప్ప సమృద్ధిని ఆహారం ఇచ్చినందుకు, ఈ భూమి మీద మనల్ని
ఉంచినందుకే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ మన హృదయంలో దేవునికి ప్రార్థన కలిగి ఉంటూ దేవునికి చోటిస్తూ ఉండాలండి. అప్పుడే దేవుడు మనలో నివసిస్తాడు. మనము మరి తప్పిపోకుండా, కుడికైన ఎడమకైనా తప్పిపోకుండా స్థిరంగా మరి దేవునిలో స్థిరంగా ఉంటామండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, ఈ 4 క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనము దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మరి దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవుడు మహిమతో నింపబడి ఉంటుంది, వాక్యంతో నింపబడి ఉంటుంది, అలాగే ప్రార్థన ద్వారా నింపబడి ఉంటుంది, పరిశుద్ధతతో నింపబడి ఉంటుందండి. మరి దేవుడి సన్నిధికి మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు మనము కూడా ఆ విధంగా మనము మనలోని మరి ఇవన్నీ కలిగి ఉండి దేవుని సన్నిధికి వెళ్ళాలండి. ఒకవేళ లేకపోతే దేవుడు మనకిమ్మని కోరుకొని మనం పొందుకోవాలండి. కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మరి మనం ముగించుకున్నాము. ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తారని నేను నమ్ముచున్నాను. మరి ఈ వీడియో చూసిన వారందరికీ మరి నేను చెప్పే మరి విషయం ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరూ మరి పరిశుద్ధత కలిగి ఉండండి, వాక్యం ద్వారా నింపబడండి, ప్రార్థన ద్వారా నింపబడండి. మరి దేవుని మహిమ మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మరి దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో మీ అందరి హృదయాల్లో దేవుడు మీరు పెట్టి ఫలింపు దయచేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అనేక మందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు jesus.swaram.jp. నా నేమ్ వి జాన్ పాల్. మరి దయచేసి మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో నేను మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ మరి బాయ్ చెప్తూ మరి మీరు కామెంట్ చేయండి. నేను చేసే ఏమైనా తప్పులైనా చెప్పుకుంటే దయచేసి సరి చేసుకుంటాను. మరి మరొక వీడియోలో మనం కలుసుకున్నాం. అప్పటి వరకు సెలవు.